సుభాష్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా చాలా విషయాలల్లో చాలా డిమాండ్స్ తెలియజేయడం జరిగింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మొన్ననేమో భారతదేశం మీద జరిగినటువంటి దానికి తర్వాత మనం తిప్పికొట్టిన దానికి ముఖ్యమంత్రి గారు దేశభక్తి చాటుకున్నాడు. చాటుకోవాల్సిందే. భారతదేశం గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేశం యొక్క పేరుని కాపాడాలి. మనం ఈ భారతదేశ గడ్డ మీద ఈ నీళ్లు తాగుతున్నాం, ఈ గాలి పీలుస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా భారతదేశం గురించి గర్వంగా చెప్పుకోవాల్సిందే చెప్పినారు. మరి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము చాలా డిమాండ్స్ చెప్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మా హోంశాఖ గారు అమిత్ షా గారు కూడా అన్ని రాష్ట్రాలకు ఏదైతే విన్నతి ఇచ్చారో అట్లనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కూడా మరి ఇక్కడ ఎవరైతే అక్రమంగా వచ్చినారో వాళ్ళని ఇక్కడ నుంచి పంపించాల్సిందని చెప్పడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెవులు వినబెడతలేవా, కళ్ళు కనబడతలేవా అనేది రీతిలో కనిపిస్తూ ఉంది. నీకు అంత భయం ఎందుకు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంటే ఇప్పుడేం రాజకీయాలు లేవు, ఎలక్షన్లు లేవు, ఏం లేవు, రేపు ఎలక్షన్స్ అయితే ఏమీ లేవు. మరి మీకు ఎందుకు భయం? ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించడానికి మీకున్నటువంటి బాధ ఏందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మేము అడుగుతున్నది అక్రమంగా ఎవరెవరైతే ఇక్కడ చొరబడి ఉన్నారో పందికొక్కుల్లాగా తెలంగాణ రాష్ట్రంలో దాక్కొని ఉన్న వాళ్ళని బయటకు తీసి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, అన్ని పార్టీల వాళ్ళకు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి మీరు ఎంతమంది ఉన్నారని లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతవరకు లెక్కలల్లో ఎంతమంది పోయినారు, ఇంకెంతమంది మన తెలంగాణ రాష్ట్రంలో ఈ చొరబడి వచ్చినటువంటి పందికొక్కులని ఎప్పుడు పంపిస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. సరేలే వీళ్ళు ఇట్లనే మాట్లాడుతూ ఉంటారు, నా పనితీరు నేను చేసుకుంటూ పోతామంటే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది. కొట్లాడు ఉద్యమాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ కొత్త ఏం కాదు. ఖచ్చితంగా ఉద్యమం చేసే వైపు మమ్మల్ని తీసుకెళ్ళొద్దు. ఇప్పటికైనా ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఎంతమందిని పంపించినాం, ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎప్పుడు వారం రోజుల 5 రోజుల ఎన్ని రోజుల గడువు తీసుకుంటారో వాళ్ళని పంపించాలి. మొట్టమొదట ఎంతమంది ఉన్నారన్న లిస్టు మాత్రం పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. మొన్నటికి మొన్న మరి సుజాతలో, సుప్రకలో ఎవరు పడితే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ గుండి, ఒక ప్రొఫెసర్స్ గుండి ఇష్టం వచ్చినట్టు పేలుతూ ఉంటే కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు దేశభక్తి ఎందుకు గుర్తుకొస్తలేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. దేశభక్తి గురించి మరి అనేక సార్లు అనేక రంగాలలో అనేక విషయాలలో మాట్లాడినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు మరి గతంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఇట్లనే ఒక ప్రొఫెసర్ పిచ్చి వాగితే అక్కడ నుంచి వాళ్ళు సస్పెండ్ చేసిండ్రు. భారతీయ జనతా పార్టీ తరఫున మా డిమాండ్ కూడా ఏంది అంటే బాధ్యత గల ఉద్యోగాలలో ఒక ప్రొఫెసర్ అంటే గురువు. తల్లిదండ్రుల తర్వాత దేశానికి ఎవరు ప్రధానమంటే ఒక గురువు. మరి ఒక ప్రొఫెసర్ అయ్యుండి ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలలో పెట్టి మళ్ళీ క్షమించండి అని అంటే ఇక్కడ భారతదేశంలో బతుకుతూ, భారతదేశపు గాలి పీలుస్తూ, భారత గడ్డ మీద ఉంటూ ఒక స్త్రీగా ఆలోచన మర్చిపోయి పహల్గామాలో ఎంతోమంది మహిళల సింధూరం నేలపాలైందని తెలిసి కూడా ఇష్టం వచ్చినటువంటి పేలినటువంటి ఆ శూర్పణఖలు ఎవరైతే ఉన్నారో సుజాతల, శూర్పణఖల వాళ్ళ మీద ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డికి ఉందని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. చేయనట్లయితే వారొక్కరే కాదు, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల నుండి ఇష్టం వచ్చినట్టు పేలినటువంటి వాళ్ళ మీద మీ చేతులు ఉన్నటువంటి అధికారమే కదా, ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి మేము పార్టీ తరపు నుంచి, మా బీజేపీ పార్టీ తరపు నుంచి మేము మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే నమస్తే తెలంగాణ పేపర్. మరి నమస్తే తెలంగాణ పేపర్కి సంబంధించి ఒక రాజ్యసభ మెంబర్ది అది. మరి దేశానికి, భారతదేశం తరపున మాట్లాడతారా, పాకిస్తాన్కి ప్రతినిధిగానో, పాకిస్తాన్ అధికార ప్రతినిధిగానో, లేకపోతే ఆ ఉర్దూ భాషలు, ఉర్దూ వార్డులు వాడుకుంటా ఇట్లా పేపర్లలో రాయడం, దీని బాధ్యత రాజ్యసభ సభ్యుడిది కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దీని బాధ్యత
వారే దీనికి వివరణ ఇవ్వాలి. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాస్తే మరి తెలంగాణ ఈ సమస్త తెలంగాణ పేపర్ అనేది రాష్ట్రంలో ఎట్లా చెలామణి అవుతుందో కూడా మేము చూస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది రాజకీయ పార్టీల ముచ్చట్లు కాదు. ఇది ఇవాళ రాజకీయ పార్టీ గురించి మేము మాట్లాడట్లేదు. దేశం కోసము, దేశ భద్రత కోసము, దేశంలో ఉన్నటువంటి పౌరుల కోసము, పౌరుల భద్రత కోసం మేము మాట్లాడుతూ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన వ్యవహారాలు ఈ దేశంలో చేయడానికి వీలేదు. తెలంగాణ రాష్ట్రంలో అంతకంటే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉండాలన్నా, భారతదేశంలో ఉండాలన్నా వందే మాతరం పాట ఎట్లయితే పాడాలో, వందే మాతరానికి జై ఎట్లయితే కొట్టాలో, మరి మొన్న జరిగినటువంటి యొక్క పెహల్గామాది ప్రతి ఒక్కరి గుండెల్ని మరి పిండేసింది. మరి ఇక్కడ కొందరు దొంగ ముసుగులు వేసుకొని పందుకొక్కుల్లాగా విషపు విత్తనాలకు, విషపు పురుగులకు పుట్టినటువంటి విత్తనాలలాగా ప్రవర్తన నిజంగా అసహ్యం వేస్తూ ఉంది. ఇటువంటి వాళ్ళు మన దేశంలో ఉన్నారు కాబట్టే ఇంకా ఇన్ని బాధలు మనకు ఉంటున్నాయని. స్వతంత్ర భారతదేశంలో దరిద్రం ఎక్కడుందిరా నాయన అంటే ఇలాంటి దేడి దిమాకు, సగం దిమాకు ఉన్నోళ్ళ వల్లనే దేశానికి ఇబ్బంది జరుగుతూ ఉందనేది తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ విషయంలో ఎంతమంది చొరబడి ఉన్నారు, ఎంతమంది అక్రమంగా ఉన్నారు అనేది వీళ్ళ యొక్క లెక్కలు చెప్పాలి. ఎంతమంది వెళ్ళిండ్రు, ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని ఇంకెప్పుడు పంపిస్తారు. అవసరం లేని ఎవరైతే అనవసరమైనటువంటి మాటలు పేలుతున్నారో వాళ్ళని సస్పెండ్ ఎప్పుడు చేస్తారో, ఎట్లా చేస్తారు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవి చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి దేశం యొక్క భద్రత కోసం ఇవాళ చాలామంది పిచ్చి పిచ్చి సినీ యాక్టర్లు కూడా ఏది పడితే అది మొరుగుతూ ఉన్నారు. అసలు అవగాహన లేకపోతే నోరు మూసుకొని ఉండండి. కానీ ఈ దేశంలో ఉండి ఈ దేశం యొక్క ప్రజల దీవెనతో బతుకుతున్నటువంటి వాళ్ళు నీలాపొద్దు, లేకపోతే బార్డర్లో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీలను వాళ్ళు ఉగ్రవాదులు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళని కూడా మనం రానున్న రోజుల్లో వాళ్ళ సినిమాలు, వాళ్ళ కథలు ఎట్లా ఆడతాయో ఇక్కడ మనం అందరం కూడా భారతీయ పౌరులుగా బాధ్యత తీసుకోవాలి. ఇవాళ మనం చూసినాం సోషల్ మీడియాలో భారతదేశం గడ్డ మీద పాకిస్తాన్ జెండా కింద పెట్టి ఉంటే ఒక ముస్లిం మహిళ, బురకేసుకున్నటువంటి ముస్లిం మహిళ వందల మందిలో ఆ కింద నేల పడినటువంటి ఆ జెండాని లాగేస్తూ ఉంది. ఇట్లా చేయొద్దని మనకు చెప్తా ఉంది. ఆ భయపడకుండా కింద పడ్డ జెండాని పీకేస్తూ ఉందన్నమాట. అంటే భారతదేశం గడ్డ మీద అంత ధైర్యం చూపిస్తుంది ఆమె. మరి భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క భారతీయులు మరి మన పౌరుషాలు ఎటుపోతున్నాయి, మనం ఎందుకు పిచ్చి పిచ్చి వాగాలని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయుడిని తప్పుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి అందరం ఏకమై బయట నుండి వచ్చిన వాడిని తరిమి కొడదాం. మనం కలిసి ఉందాం. మన భారతదేశాన్ని స్వతంత్ర భారతదేశాన్ని బంగారు భారతదేశం చేయాలంటే మంచి నడవకలో నడవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ప్రతి ఒక్క మీడియా మిత్రులకు ధన్యవాదాలు.